బీజేపీ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లో కైట్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతోంది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్తో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ పతంగులు ఎగురవేశారు. మోడీ ఫోటో ఉన్న పతంగులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పోటీపడి చాలా పెద్ద ఇచ్చేసేవాళ్ళు కాబట్టి చాలా ఒక ఆర్ట్, ఇదో కళ. ఈ కళను మనం అభ్యసించుకోవడం ఆటల ద్వారా ఇది చాలా అవసరం. కాబట్టి ఇది పతంగ అనేటువంటిది చాలా పాత పండుగ ఇది. అలాగే ముఖ్యంగా దీన్ని ముస్లింలు కూడా ఈ పతంగ పండుగను నిర్వహిస్తారు. కాబట్టి దీనికి హిందూ ముస్లిం అనేది కాకుండా ఇది బాగా మంచి స్థాయిలో పోయేటువంటి పండుగ. ప్రధానమంత్రి కూడా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నారు, అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. వ్యవసాయాన్ని ఇవాళ మరి గట్టెక్కించడానికి వారు తీసుకునే చర్యల్లో భాగంగా అందరం కూడా ఈరోజు చేయుతున్న గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ పండుగ వాతావరణం పట్టణాలు కూడా తీసుకురావాలని బీజేపీ తలపెడుతూ ఈరోజు హైదరాబాద్ ఒక కాంక్రీట్ జంగల్గా మారుతున్నప్పటికీ ముగ్గులు వేయడానికి, గొబ్బెమ్మలు వేసుకోవడానికి, గంగిరెద్దుల ఇవన్నీ కూడా మరి ఈరోజు హైదరాబాద్లో మరి భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా తీసుకొని మన పండుగలకు ఉన్న విశిష్టత, దాని నుండి శాస్త్రీయత అన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నమే ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కైట్ ఫెస్టివల్ ఇక్కడ నిర్వహిస్తూ ఉంది. ఈ శుభ సందర్భంలో ముఖ్యంగా ఈ శ్రీమన్నారాయణుడు ఎవరైతే ఉన్నారో మరి ఈ వైష్ణవ సాంప్రదాయాన్ని నమ్మేటటువంటి వాళ్ళు ఆండాల అమ్మవారు మరి 30 రోజులు 30 పాశురాలతోని ఆ శ్రీమన్నారాయణ ఆరాధించి రేపటి రోజున వారిని కళ్యాణం చేసుకునేటటువంటి శుభ సందర్భంలో అందరికీ మరి ఆండాలమ్మ వారి యొక్క ఆశీర్వచనాలు మనకు ఉండాలని, ఆ శ్రీమన్నారాయణ పరిపూర్ణ మంగళాశాసనాలు మనకు ఉండాలని చెప్పని ఈ సంక్రాంతి భోగి శుభ సందర్భంలో మీ అందరినీ నేను కోరుతున్నాను. భారతదేశం మొత్తంగా కూడా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈరోజు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్గా పేరు మీద నడుపుతా ఉన్నారు. మరి అటువంటి ఒక కైట్ ఫెస్టివల్ ఈరోజు నెక్లెస్ రోడ్లో మనందరం జరుపుకుంటున్నాం. దాని సందర్భంగా హైదరాబాద్ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఈ యొక్క పతంగుల ఒక పండుగని అందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుతూ, యువత మళ్ళీ మన గ్రామీణ క్రీడల వైపు వెళ్ళాలని చెప్పేసి ఇటువంటి ఒక పండుగల ద్వారా మనము నిజంగా ఇక్కడ నేచర్ని మనం ఇక్కడ మంచి ఎండని, గాలిని మనం ఆస్వాదిస్తున్నాం. అదేవిధంగా మన ఒక ఏదైతే భారతీయ సంస్కృతిని కూడా మనం దీంట్లో గుర్తు చేసుకోవాల్సి ఉంది.